అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని, అసెంబ్లీ సమావేశాలలో వారికి సరి అయిన అవకాశం ఇవ్వాలని, వీలైనంత వరకు కెమెరాలన్నీ వాళ్ళ వైపే పెట్టి వాళ్ళ ఏకపాత్రాభినయాన్ని చూపించాలని, మైకులు కట్ చేయొద్దని, అసెంబ్లీని వాయిదా వేయొద్దని అని అడుగుతూ మేము గోదావరి కృష్ణా జలాల మీద మాట్లాడడానికి సిద్ధం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవగాహన లేదు. మా 10 సంవత్సరాల పాలనలో ఏం జరిగిందో, 10 సంవత్సరాల పాలన ముందు కాంగ్రెస్ హయాంలో 50 సంవత్సరాలలో ఏం జరిగిందో, గత సంవత్సరన్నరలో ఏం జరిగిందో మేము చెప్తామని చెప్పడం జరిగింది. నిన్న నేను కూడా హరీష్ రావు గారికి ఒకటి చెప్తున్నా, 100% రండి, చర్చించుకుందాం. ఇరిగేషనే కాదు, మీ 10 సంవత్సరాల పాలనల నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో మేము కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జరిగిన ఉద్యమాలను గుర్తించి తెలంగాణ ఇచ్చుకోవడం జరిగింది. తెలంగాణ తెచ్చుకున్న ఈ 3 నినాదాలు గత 10 సంవత్సరాలలో ఎలా తుంగలోకి తొక్కబడ్డాయో తెలంగాణ ప్రజలకు 10 రోజులైనా పెట్టాలి, 15 రోజులైనా పెట్టాలి. అసెంబ్లీ రోజు ఒక అంశాన్ని తీసుకోవాలి. అసలు 10 సంవత్సరాల ముందు ఏం జరిగింది, 10 సంవత్సరాలలో ఏం జరిగింది, మిగులు రాష్ట్రం అప్పుల రాష్ట్రం ఎందుకైంది, మరి 8 లక్షల కోట్లు నిజంగానే మనం అప్పుల పాలయ్యి ఉంటే మరి 8 లక్షల కోట్లు పెట్టినాక కూడా హైదరాబాద్ నగరంలో మూసి ప్రక్షాళన ఎందుకు కాలేదు, మెట్రో ఫేజ్ 2 ఎందుకు చేయలేకపోయినాం, అంత డబ్బు ఖర్చు అయినాక కూడా ట్రిపుల్ ఆర్ ఎందుకు చేసుకోలేకపోయినాం, రీజనల్ రింగ్ రోడ్ని. రాష్ట్రంలో ఏ మూలకు పోయినా, ఏ గ్రామ పంచాయతీకి పోయినా, ఇంకా ఊర్లలో ఏడపోయినా కానీ మా దగ్గర కాలువలు లేవు, మా దగ్గర మంచినీళ్ళ నల్లాలు లేవు, మా దగ్గర ఎప్పుడు మాటలే చెప్పారు తప్ప మాకు ఇల్లులు రాలేదు, మాకు రేషన్ కార్డులు లేవు, మాకు పింఛన్లు వస్తలేవు అని ఈ సమస్యలన్నీ కూడా బంగారు తెలంగాణ అనుకొని తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మరి ఈ 3 నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాన్ని తుంగలోకి తొక్కకుంటే మరి ప్రజలకు సమస్యలు పరిష్కారం కావాలి కదా. ప్రజలు ఆలోచించాలి. 2014 నుంచి 24 దాకా చిత్తశుద్ధితోటి పరిపాలించుంటుంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడిని మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో వాళ్ళు పెట్టిన ప్రతి నయా పైసను ప్రాపర్గా ప్రజలకు అందే విధంగా ఖర్చు పెట్టుంటే ఈ సమస్యలు ఎందుకుండే ఈ రాష్ట్రంలో? ఎందుకు ఒక హెల్తీగా ఉన్నటువంటి పసిబిడ్డ తెలంగాణ 10 సంవత్సరాల తర్వాత చిక్కిపోయింది? ఎందుకు ఐసీయూ దాకా పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మన రాష్ట్రానికి? ఎవరి దారుణం చేసింది? మరి ఇద్దరు బావా బామ్మార్దులు బ్రహ్మాండంగా ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు చెప్పుకుంటా ఇప్పటికి కూడా అన్ని వాస్తవాలు తెలిసినాక కూడా తెలంగాణ ప్రజల్ని ఇరిగేషన్ మీద, ఇప్పుడు కొత్తగా ఇరిగేషన్ మీద పడ్డారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఎక్స్టెన్షన్ బనకచెర్ల గురించి మాట్లాడటం మొదలుపెట్టినాక వీళ్లకు ఒక ఉపాయం తట్టింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మనం దోసుకున్న దోపిడిని మర్చిపోవాలంటే మళ్ళీ మన ఒరిజినల్ స్టాండర్డ్కి రావాలి, మళ్ళా ఆంధ్ర సెంటిమెంట్ను గుంజుకు రావాలి. ఈ గోదావరి బనకచెర్ల సబ్జెక్టును తీసుకొచ్చి ఏదో విధంగా కాంగ్రెస్కి, టీడీపీకి, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు, అక్కడున్న టీడీపీ నాయకులకు కాలుకు తలకాయకు ముడేసినట్టేసి తెలంగాణ ప్రజల ముందు మళ్ళా మన డ్రామా నడిపేయాలన్న పిచ్చి ఆలోచనతోటి ముందుకు పోతుర్రు. ఇలా అసెంబ్లీ నడుపుకుందాం, మీ మీద మా ఎన్పిఆర్కి చెప్పి మా లోపల ఉన్నటువంటి ఆ కెమెరాస్ మీ సైడే పెడతాం, అవసరమైతే 70 mm చూపిస్తాం ప్రజలకు. నా షరతు, మీరు అబద్ధాలు చెప్పొద్దు, వాస్తవాలు చెప్పాలి.
10 సంవత్సరాల ముందు మన రాష్ట్ర ఆర్థిక భవిష్యత్ ఏందనే కానించి మొదలు పెడదాం. మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఎందుకు అయ్యిందో శాఖ వారీగా, ఇరిగేషనే కాదు, సివిల్ సప్లైసే కాదు, హౌసింగే కాదు, ట్యాక్సెసే కాదు, అన్ని అంశాలు ఈరోజు తెలంగాణ ప్రజల ముందు పెడదాం. ఎందుకంటే మేము సంవత్సరంన్నర పాలన, మీది 10 సంవత్సరాల పాలన.